ఫ్రెండ్స్, బాగున్నారు అనుకుంటున్నా. పైకి మిరపకాయలు కదిలిద్దామని వెళ్ళాను. ఆకుకూరలు కనపడ్డాయి, తోటకూర తీసుకొచ్చాను కిందకి. తోటకూర పప్పు చేసి చింతకాయ పచ్చడి చేద్దామని తీసుకొచ్చాను. కందిపప్పు వేపు చేశాను ఈరోజు. టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఆకుకూరలు పప్పులోకి టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసాను. ఫస్ట్ పొన్నగంటి కూర, చుక్కకూర, తోటకూర 3 కలిపి ఆకుకూరలు పప్పు పెట్టాను. లేట్ అయిపోయిందని కుక్కర్లో పెట్టాను. చింతపండు, పసుపు, ఉప్పు, కారం అన్నీ కలిపేసి పెట్టేశాను కుక్కర్లో. 4 విజిల్ రాగానే తీసాను. చింతకాయ పచ్చడికి ఎండుమిరపకాయలతో చేశాను. 4-5 రోజులు ఉన్నా ఏం కాదు. ఎండుమిరపకాయలు అయితే, పచ్చిమిరపకాయలు అయితే తొందరగా పాడైపోద్ది. పప్పులోకి కర్రీ ఉన్న కొంచెమైనా రోటి పచ్చడి, నిలవ పచ్చళ్ళు ఉంటేనే బాగుంటాయి కాంబినేషను. పప్పులోకి పోపు పెట్టాను. పోపులోకి ఎల్లుల్లిపాయ వేసాను, ఆనియన్స్ వేసాను. వేగిన తర్వాత పప్పులో పోసుకున్నాను. అది పప్పు మెత్తగా ఉడికిపోయింది బాగా. 4-5 విజిల్లు వచ్చేసరికి వేయించిన పప్పు ఒక మంచి కమ్మని వాసన వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎప్పుడన్నా చేస్తాను అలాగే వేపి. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం అప్పుడప్పుడు మార్పు చేస్తే బాగుంటుంది. ఆకుకూర పప్పు గట్టిగా తాలింపు పెట్టుకుంటేనే బాగుంటుంది, లూజుగా కాకుండా. చింతకాయ పచ్చడికి పెట్టుకున్నాను, మిక్సీలోనే వేసాను. రోట్లో నూరే టైం లేదు. చింతకాయ పచ్చడి పోపు, పక్క పోపు పెట్టి పక్క మిక్సీ వేసాను పచ్చడి. మిరపకాయలు వేపిన తర్వాత అంతే రైస్లో తినచ్చు, బాగుంటాయి. ఇంకా బెండకాయలు బాగా ఫ్రెష్గా ఉన్నాయి. ఆకుకూరలకు వెళ్ళినప్పుడు బెండకాయలు కూడా తీసుకొచ్చాను, ఒక 1/2 కేజీ. బెండకాయ ఫ్రై కూడా చేశాను. ఒక పక్క రైస్, ఒక పక్క బెండకాయ ఫ్రై. చాలా బాగా వచ్చినాయి ఈరోజు మా వంటలు ఇవి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.